ఒక బీసీని చేయదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను అదొక్క రజతోత్సవాలు జరుపుకున్న సందర్భంలో కూడా 25 ఏళ్ల నుంచి ఒక్క సంవత్సరం కూడా బీసీని అధ్యక్షుని చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. అట్లీస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరే వాటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సో జంగయ్య గారు, కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ కులగణనకు సంబంధించి మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎందుకంటే పార్టీలు సరే ఒకవైపు స్వాగతిస్తూనే ఇంకోవైపు దీంట్లో ఎంతవరకు పారదర్శకత ఉంటుంది, లేకపోతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకున్నారు, ఇలా రకరకాల విమర్శలు చేసినప్పటికీ యాజ్ అనలిస్ట్ మీ విశ్లేషణ ఏంటి దీని మీద? వాస్తవానికి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్క పార్టీ కూడా స్వాగతించాలి, ప్రతి ఒక్క భారతీయుడుగా స్వాగతించాల్సినటువంటి అంశం ముఖ్యంగా. ఎందుకంటే సరే తనకు స్వలాభం కోసమా లేకపోతే ప్రజల లాభం కోసమా అన్నప్పటికీ కూడా కొంతవరకు మనకు ఖచ్చితంగా దాదాపు 1931 ఏదైతే జరిగిందో తదనంతరం కులగణన జరగలేదు, జనగణన జరిగింది అనేది మనకు కాన్ఫిడెన్స్గా ఉంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గత 10 సంవత్సరాల నుంచి కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చేయడమా, లేదంటే జోడో యాత్రలో చెప్పడమా, మీటింగ్లలో చెప్పడమా, పత్రికలకు లీక్లు ఇవ్వడమా, ఏదైపోయినప్పటికీ కూడా ఒక అంశాన్ని పట్టుకొని పదే అడగడం వలన ఈరోజు చేయడం వలన దానిని మేమే చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం, బీజేపీ మేము ఇచ్చాము మాట, దాన్ని ఈరోజు మేము చేస్తాము అని చెప్పడం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కర్ణాటకలో కానీ, అదేవిధంగా తెలంగాణలో, అదేవిధంగా బీహార్లో కూడా మనం 2 రాష్ట్రాల్లో చేసినప్పుడు కూడా 2015లో జరిగిన తర్వాత తదనంతరం రిపోర్టు రీసెంట్లీ వచ్చి రావడం. ఇదే రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఎలక్షన్ ముందు మనకు కామారెడ్డిలో చేశారు. దీన్ని 42% బీసీ డిక్లరేషన్ చేస్తా అని చెప్పేసి నిజంగా కూడా 50 రోజుల టైం తీసేసుకొని 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి 103,000 మంది స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని దాదాపు 112,000 కుటుంబాలని సర్వే చేసి 3,54,478 మంది అని చెప్పేసి అక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా 42% కాకుండా తక్కువ అవుతుంది. గతంలో తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 52%, కానీ అంతకంటే తగ్గింది అని చెప్పడం. అంటే ఇట్లా పదే ఏమవుతుందంటే మేము చేశామని చెప్తూ మొన్న రీసెంట్లీ లాస్ట్ మంత్ అనుకుంటా బీసీ సంఘాలన్నిటిని తీసుకెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, ఒక సీఎంగా ఉండి కూడా అంటే ఇది దేశానికి తెలియజేయాల్సినటువంటి అంశము, మేము బీసీల కోసము చేశాము, మీరు కూడా చేయండి దేశము, మేము రాష్ట్రంలో చేశాము అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. దానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు కనుక ఖచ్చితంగా కొంతవరకు వాళ్ళకు అది ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అదేవిధంగా ఇప్పటిదాకా మిత్రులు టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తూ 2021 అక్టోబర్ నెలలోనే మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాము, ఇదే జనాభా ప్రతిపాదికన చేయాలి, కులగణన చేయాలి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి కూడా అక్టోబర్ నెలలో 2021లో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపడం. ఇక బీజేపీ అంశానికి వచ్చేసరికి ప్రతిసారి కూడా బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రతి ఒక్క రాష్ట్రమే కాకుండా అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంట్లో కూడా మేము చేస్తామని చెప్పినారు, కానీ మాటలకు మాత్రమే పరిమితం అవుతూ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే గతంలో దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎప్పటికీ కూడా 1980 స్టార్ట్ చేసుకుంటే మనము 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ వచ్చిన 10-11 సంవత్సరాలు ఎప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చేయలేకపోవడం. అంటే సరే చేసిన దానికి తృప్తి పడాలా, చేయని దానికి బాధపడాలా? అంటే కనీసం ప్రజలకు ఇప్పుడైనా స్థానిక సంస్థల ఎలక్షన్లో కానివ్వండి, విద్యా ఉద్యోగాలలో కానీ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక మేము ఎంత ఉన్నామో మాకంత వాటా కావాలి అని చెప్పేసి బీసీ నినాదం ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో ఈరోజు చేస్తున్న దానికి ప్రతి ఒక్క పార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఇది నిజంగా జరిగితే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మనం చూసుకున్నట్లయితే ప్రజలకు మంచి జరిగే అవకాశం మాత్రం ఇక్కడ ఉంటుంది. కాకపోతే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మాత్రం ఇప్పటికి ఇంకా కొంత సందిగ్ధతలోనే కనిపిస్తుంది. ఎందుకంటే చెప్పడానికి మాత్రం చాలా వరకు రాజకీయాలలో ఎలా ఉంటుందంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట, అంటే ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కూడా నమ్మశక్యంగా లేకుండా ఉంటుంది మనం. కానీ ఇలాంటివి జరగకుండా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో మనకు నిన్న అభిషేక్ శర్మ గారు ఏదైతే చేశారో మినిస్టర్ గారు, వారిచ్చిన మాట మీద కూడా ఈరోజు చేస్తే 2026 వరకు కంప్లీట్ చేసినట్లయితే ప్రజలకు కొంత లబ్ధి చేర్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంది, వారి యొక్క పరిస్థితులను వారికి ఏ విధంగా మనం బడ్జెట్లో కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ప్రతిదానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. కానీ అది కాకుండా ఎంతోసేపటికి మాటలకు మాత్రమే పరిమితం అయితే దానివల్ల కూడా చూసేవారికి కూడా కానీ కనీసం అందరినీ ద్రాక్షగానే కనపడుతుంది. ఎక్కడ కూడా మనం చూసుకుంటున్నాం ఏదో వస్తుంది, కేంద్రం నుంచి వస్తుంది, రాష్ట్రం నుంచి వస్తుంది, మాకు ఇంకా రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే స్థానిక సంస్థలో మేము ఒక లీడర్గా ఎదుగుతాము అనే అవకాశం లేకుండా దాన్ని ఎక్కడికక్కడ కూడా ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎలక్షన్ల వరకు మాత్రమే స్టంట్గా కాకుండా
ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు, అవకాశం కూడా ఉంటుందని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. సో వెంకటరెడ్డి గారు, జంగయ్య గారు అన్నట్టు సరే కులగణన చేపడతాము అని ఒక తీర్మానం అయితే చేశారు కానీ బట్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అవుతుంది అనేది